హాయ్ ఫ్రెండ్స్, క్యాప్సికమ్ చట్నీ చేస్తున్నాను. ఒక క్యాప్సికమ్ వేసి చట్నీ చేస్తున్నా. ఆయిల్ వేసుకున్నాను వేయించడానికి. దానిలో 2 మెంతులు వేస్తున్నాను. మొలకొచ్చిన మెంతులు అండి, ఎండబెట్టి మొలక రావాలి. ఎండబెట్టుకొని చక్కగా ఇలా తాలింపుల్లో వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. నానబెట్టి మొలకొచ్చి ఎండబెట్టాలండి. ఇదిగోండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్, ఒక 10 పచ్చిమిర్చి చట్నీ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి క్యాప్సికమ్ చట్నీ. తయారు చేసే విధానం చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా వేగిపోయింది కదా క్యాప్సికమ్, పచ్చిమిర్చి. కొంచెం జీలకర్ర గడ్డ వేసుకుందామండి. ఒక చిటికెడు ఇంగువ వేసుకున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంగువ వేసుకుంటే. అది కరివేపాకు వేసుకున్నామండి. పోపు పెట్ట అవసరం లేదండి, ఇవన్నీ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పోపుతో పనేం లేదు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి, కట్ చేసుకున్న కొత్తిమీర. దీనిలో ఈ క్యాప్సికమ్ పచ్చట్లో అండి మన ఇవి పచ్చిపప్పు వేసుకోవచ్చు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకోవచ్చు తాలింపులో. ఇది ఏగేటప్పుడే ముందు అవి డ్రై అయినాక పచ్చిమిర్చి క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ధనియాలు, పచ్చిపప్పు, 1 స్పూన్ మెంతులు, ఆవాలు కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ మెంతులు వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధానంతో మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, వెల్లుల్లిపాయ, 1 చిటికెడు పసుపు వేసుకుందాము. వెల్లుల్లిపాయ కూడా ఎక్కువగా వేసుకుంటానండి, నాకు చాలా ఇష్టం వెల్లుల్లిపాయ తింటాం. మనకైనా ఆరోగ్యానికి అందరికీ మంచిది వెల్లుల్లిపాయ. కొంచెం పసుపు వేసుకోవాలి, దేనిలో అయినా చాలా మంచిది. కంప్లీట్గా అయిపోయిందండి క్యాప్సికమ్ చట్నీకి. వేసే పదార్థాలన్నీ చూపించా కదా. ఇక రుబ్బేసుకొని రోట్లో తీసేసుకోవటమేనండి. పోపు కూడా అవసరంలా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధానంతో మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి కామెంట్, షేర్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీ ఫుల్ సపోర్ట్ మాకు కావాలి. మీకు